ఆ రోజు ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అదే సమయంలో ఒక చిన్న ఇంట్లో జగ్గు, అతని భార్య హేమ తీవ్ర ఆందోళనలో కూర్చున్నారు. హేమా, నా ఉద్యోగం పోయింది. ఏంటి? అయ్యో భగవంతుడా, ఇదేం జరిగింది? ఉన్నట్టుండి మీ ఉద్యోగం ఎలా పోయింది? ఉద్యోగం పోవాల్సిందే హేమా, చూడటం లేదా? రోజు రోజుకి వర్షాలు ఎక్కువవుతున్నాయి. యజమాని వ్యాపారం పూర్తిగా మందగించింది. ఇక మనం ఏం చెయ్యాలి? ఒకవైపు ఖర్చులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, మరోవైపు అమ్మ బాధ్యత కూడా మనమీదే ఉంది. జగ్గు, హేమ ఇద్దరూ తమ సమస్యల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. అంతలో ఇంటి తలుపు తెరుచుకుంది. జగ్గు వృద్ధ తల్లి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె చేతిలో దేవుడి ప్రసాదం ఉంది. పిల్లలు, ఇదిగో తీసుకోండి. గుడి నుంచి ప్రసాదం తీసుకొచ్చాను. దేవుడు మీ ఇద్దరిని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. తన పిల్లల సంతోషం కోసం ఒక తల్లి హృదయం నుంచి ఆశీర్వాదాలే వస్తున్నాయి. కాని తన కోసం గుడిలో ప్రార్థించి వచ్చిన అదే తల్లి గుండెను తన కొడుకు మరికొన్ని క్షణాల్లో ముక్కలు చేయబోతున్నాడని ఆమెకు తెలియదు. అమ్మా, నన్ను క్షమించు. కానీ ఇకపై నేను నీ భారాన్ని మోయలేను. ఇక నా వల్ల కాదు. నాయనా, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ తల్లిని. వృద్ధాప్యంలో తల్లి తన కొడుకుకే భారంగా మారిపోతుందా? అమ్మా, నన్ను భావోద్వేగాలతో ఇబ్బంది పెట్టకు. మన దగ్గర తినడానికి కూడా డబ్బుల్లేవు. ఇన్ని సంవత్సరాలు నీకోసం చాలా ఖర్చు చేశాం. ఇక నాలో ఓపిక లేదు. నాయనా, నేను నీ దగ్గర ఎప్పుడూ ఏమీ అడగలేదు. నీ ఇంట్లో ఒక మూలన ఉండటానికి మాత్రం చోటు అడుగుతున్నాను. నా వయసు చూడు. ఈ పరిస్థితిలో నేను ఎక్కడికి వెళ్ళాలి? కాని జగ్గు హృదయం రాయిలా మారిపోయింది. అతను తన భార్య హేమా వైపు చూశాడు. ఇద్దరూ కలిసి ఆ వృద్ధ తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. వృద్ధ తల్లి వర్షంలో తడుస్తూ ఇంటి బయట నిలబడింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారలా కారుతున్నాయి. ఎవరైనా నాకు సహాయం చెయ్యండి. నాకిప్పుడు ఎవ్వరూ లేరు. ఎవరైనా నాపై దయ చూపండి. కాని ఆమె గొంతు వర్షం శబ్దంలోనే కలిసిపోయింది. ఆమెకు సహాయం చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. రోజులు గడిచిపోయాయి. ఆకలి, దాహం, చలి, ఎరతెరిపిలేని వర్షం ఇవన్నీ ఆ వృద్ధ తల్లిని పూర్తిగా బలహీనురాల్ని చేశాయి. ఒకరోజు ఆమె బలహీనతతో రోడ్డు పక్కన స్పృహ కోల్పోయి పడిపోయింది. అమ్మా, అమ్మా, లేవండి. మీకేమీ కాలేదు కదా? ఎవరు నాయనా? నా పేరు శంకర్. నేను ఇదే గ్రామంలో ఉంటాను. మీరు చాలా బలహీనంగా ఉన్నారు. పదండి, మా ఇంటికి రండి. అక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి. వృద్ధ తల్లి ఏమీ మాట్లాడలేకపోయింది. శంకర్ ఆమెకు ఆసరాగా నిలబడి తన ఇంటికి తీసుకెళ్లాడు. 2 రోజుల పాటు శంకర్ తన తల్లిలా ఆ వృద్ధురాల్ని చూసుకున్నాడు. మందులిచ్చాడు, భోజనం పెట్టాడు, ఆమెకు కావాల్సినవన్నీ చేశాడు. చివరికి వృద్ధ తల్లి ఆరోగ్యం కుదుటపడింది. నాయనా, ఈ 2 రోజుల్లో నన్ను ఇంత బాగా చూసుకున్నావు. నీ మేలు నేను జీవితంలో మర్చిపోలేను. కానీ ఒక విషయం అడగనా? నువ్వు నన్ను రోడ్డుపై చూసి నీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు నువ్వు నన్ను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు కదా? అమ్మా, మానవత్వం చూపించడానికి ఒకరిని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు రోడ్డుపై ఎందుకు పడిపోయారు? మీకు సొంత ఇల్లు లేదా? నాయనా, నా కథ వింటే నీకే బాధ కలుగుతుంది. వృద్ధ తల్లి తన జీవితంలో జరిగిన ప్రతిదాన్ని శంకర్కు చెప్పింది. తన కొడుకు తనను భారంగా భావించి ఇంటి నుంచి ఎలా గెంటేశాడో, వర్షంలో ఎలా రోడ్లపై తిరిగిందో, ఎవరూ తనకు ఎలా సహాయం చేయలేదో అంతా చెప్పింది. తల్లికి విలువ తెలియనివాడు కొడుకు అని పిలిపించుకోవడానికి కూడా అర్హుడు కాదు. అమ్మా, నువ్వు చాలా బాధలను వించావు. సరే నాయనా, ఇక నేను వెళ్తాను. నేను నీ మీద కూడా భారంగా మారకూడదు. భారమా? అమ్మా, మీరు నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నాకు నా తల్లి తిరిగి వచ్చినట్టు అనిపించింది. నేను అనాథను అమ్మా. నాకు అమ్మ లేదు, నీకు కొడుకు లేడు. అయితే మనిద్దరం ఒకరికొకరం తోడుగా ఉండకూడదా? నాయనా, ఈరోజు నువ్వు నా గుండెల్లో ఉన్న
అతిపెద్ద బాధను తొలగించావు. సరే, నువ్వు ఇంతగా కోరుకుంటే నేను నిన్ను కాదనలేను. ఆ రాత్రి శంకర్ నిద్రపోయాడు. కాని వృద్ధ తల్లికి మాత్రం నిద్ర రాలేదు. ఆమె రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. వద్దు, నేనిలా చెయ్యకూడదు. ఒక కొడుకు నన్ను భారంగా భావించి ఇంటి నుంచి గెంటేశాడు. కానీ నేను ఈ కొడుకు కూడా భారంగా మాడకూడదు. శంకర్ ఇప్పటికే నా కోసం ఇంత చేస్తున్నాడు. ఇక నేను కూడా నా కాళ్ళపై నిలబడాలి. అది వర్షాకాలం. వేడివేడి బజ్జీలు, పకోడీలు, రుచికరమైన వంటకాలు అమ్మితే మంచి వ్యాపారం జరుగుతుందని ఆమె భావించింది. శంకర్ కూడా ఆమెకు పూర్తి సహాయం చేశాడు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి మార్కెట్లో చిన్న రుచుల వంటశాలను ప్రారంభించారు. మొదటి రోజే ఒక కస్టమర్ వచ్చాడు. వేడివేడి పకోడీలు తిన్నాడు. అతని కళ్ళలో ఆనందం మెరిసింది. ఇదే అసలైన రుచి. ఇక నుంచి నేను ప్రతిరోజూ మీ వంటశాలకు వస్తాను. ఈ రుచికరమైన పకోడీల గురించి ఊరంతా చెప్తాను. అలా రోజులు గడిచే కొద్దీ వృద్ధతల్లి వంటశాల మొత్తం గ్రామంలో ప్రసిద్ధి చెందింది. ఆదాయం పెరిగింది. శంకర్, వృద్ధతల్లి ఇద్దరి ముఖాల్లో మళ్లీ ఆనందం కనిపించింది. అమ్మా, ఈ మధ్య ఎక్కడ చూసినా నీ వంటశాల గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్విక్కడికెందుకొచ్చావు? నా కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపో. అమ్మా, ఇంత కోపం ఎందుకు? చివరికి నేను నీ సొంత కొడుకునే కదా. నువ్వు కేవలం రక్త సంబంధం మాత్రమే. కానీ కొడుకుగా చేయాల్సిన బాధ్యత మాత్రం శంకర్ చేశాడు. నాకు కొంత డబ్బు కావాలి, ఇచ్చే, నేను వెళ్ళిపోతాను. నేను కష్టపడిన డబ్బు నీకు కావాలా? నన్ను ఇంటి నుంచి గెంటేశావు కదా నువ్వు. ఇప్పుడు నా డబ్బుపై కన్నుపడిందా? ఇక్కడ్నుంచి వెళ్ళిపో. జగ్గు కోపంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతని ముఖంలో అసూయ, మనసులో మాత్రం విషం నిండిపోయింది. ఏమైంది? ఇంత కోపంగా ఎందుకున్నారు? ఆ ముసల్దానికి చాలా పొగరు వచ్చింది. నిన్నటి వరకు నా ముందు తలెత్తి కూడా చూడలేదు, ఇప్పుడు నాతోనే వాదిస్తోంది. ఆమె వంటశాల బాగా నడుస్తోందని విన్నాను. ఆమె సంపాదించిన డబ్బంతా ఇంకెవరికిచ్చేస్తే? తన వంటశాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటుందో. ఈ రోజుతో అంతా నాశనం చేస్తాను. ఇక ఎలా సంపాదిస్తుందో చూస్తాను. ఒక రాత్రి గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. వర్షం భయంకరంగా కురుస్తోంది. అందరూ తమ ఇళ్లలోనే దాక్కున్నారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని జగ్గు, హేమ రహస్యంగా వంటశాల దగ్గరకు వచ్చారు. జగ్గు చేతిలో గొడ్డలి ఉంది. త్వరగా చేయండి, ఎవరైనా చూస్తే మనకు పెద్ద సమస్య అవుతుంది. జగ్గు గొడ్డలితో వంటశాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. గొడ్డలి వేసిన ప్రతి దెబ్బతో కేవలం చెక్కలు మాత్రమే విరగలేదు. ఒక తల్లి కలలు విరిగిపోయాయి. ఆమె కష్టం నాశనమైంది. ఆమె ఆశలు ముక్కలయ్యాయి. కాని అదే రాత్రి జగ్గు, హేమ తమ ఇంటికి తిరిగి వచ్చారు. అక్కడి దృశ్యం చూసి వారి కాళ్ల కింద నేల కదిలిపోయినట్టయింది. అయ్యో, మన ఇల్లు! భగవంతుడా, ఇదేం చేశావు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మనమే రోడ్డుపైకి వచ్చేశాం. భారీ గాలులు, తుఫాను కారణంగా జగ్గు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పైకప్పు కూలిపోయింది. గోడలు విరిగిపోయాయి. జగ్గు రాత్రంతా తన భార్యతో కలిసి ఏడుస్తూ గడిపాడు. ఆ రోజు ఆ గ్రామం ఒక గొప్ప నిజాన్ని తెలుసుకుంది. బంధాలు కేవలం రక్తంతో ఏర్పడవు. సొంత కొడుకై ఉండి కూడా జగ్గు తన తల్లికి అండగా నిలబడలేకపోయాడు. కాని ఒక పరాయి మనిషిలా వచ్చిన శంకర్ ఆమెను తన తల్లిగా స్వీకరించాడు. అయితే విధి ఆడిన వింత ఆట చూడండి. ప్రపంచం అనాథ అని భావించిన శంకర్ ఆ వృద్ధ తల్లి యొక్క సొంత కొడుకే అయ్యాడు. తన తల్లిని ఇంటి నుంచి గెంటివేసిన జగ్గూకు కూడా చివరికి తన తప్పు అర్థమైంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన బంధం మరొకటి లేదు. మనిషి ఎంత దూరం వెళ్ళిపోయినా నిజమైన బంధాలు చివరికి అతన్ని తిరిగి తన ఇంటి గడప దగ్గరకు కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.